ఎమ్మెల్యేలు అందరితో టచ్ లో ఉన్నారంటే నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది. నేను మీతో అనేక డిబేట్లు అటెండ్ అయ్యా. స్టార్టింగ్ మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మా పార్టీ ఎమ్మెల్యేలు ఒక మంత్రితో టచ్ లో ఉండి వెళ్ళిపోతున్నారు, ఒక 20 మంది అన్నారు. తర్వాత ఉత్తరాంధ్ర మంత్రితో కొంతమంది అన్నారు, రాయలసీమ మంత్రితో కొంతమంది టచ్ లో ఉన్నారన్నారు, ఆఖరిగా తర్వాత రఘురామకృష్ణరావుతో కొంతమంది ఉన్నారన్నారు. రాష్ట్రపతి పాలన అసలు వైసీపీ మొత్తం క్లోజ్ అయిపోతుందన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాతో టచ్ లో ఉన్నారు అంటున్నారు. ఇప్పుడేమో ఆయన గిడుగు రుద్రరాజు, ఆయన ఎవరో చాలా మందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్న సంగతి కూడా చాలా మంది పొలిటికల్ గా రెగ్యులర్ గా ఉండే వాళ్ళకి కూడా తెలియదు. ఆయన మాతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటే మరి ఎంతమందితో టచ్ లో ఉన్నారో, ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో. అసలు మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 151. దాంట్లో 4 అఫీషియల్ గా పోయారు, 5 ఆల్రెడీ ముందే తెలుగుదేశంకి ఆల్రెడీ ఓటింగ్ చేసి వెళ్ళిపోయారు. ఒక ఎమ్మెల్యే మన రాజీనామా చేశాడు, 5. సో మరి ఇంక మిగిలిన వాళ్ళు ఎవరెవరితో టచ్ లో ఉన్నారు? కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్నారంట, కొంతమంది మరి ఇంకా నయం బీజేపీ అధ్యక్షురాలు ఒక్కటే మాట్లాడాల పురంధేశ్వర్ గారు. ఆమె కూడా రేపు ఎల్లుండో స్టేట్మెంట్ ఇచ్చిద్దాము, ఎందుకంటే మాతో కూడా చాలా మంది టచ్ లో ఉన్నారు వైసీపీ నుంచి అని చెప్పి. ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఇంత హాస్యాస్పదంగా మాట్లాడతారో పార్టీ అధ్యక్షులు అనిపిస్తా ఉంది. ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిజంగా ఎవరికైనా సీట్ రాలేదనుకోండి, పోవచ్చు కొంతమంది బయటికి, ఏముంది దాంట్లో. ఇప్పుడు మా దగ్గర నుంచి సీట్లు గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్న 23 మంది పోయారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. దాంట్లో 4 మంత్రి పదవులు కూడా ఇచ్చింది అవతల రాజకీయ పార్టీ. సో ఇప్పుడు మేము సీట్ లేదని చెప్పిన వాళ్ళు మాకు వ్యతిరేకంగా 4 ఓటు వేశారు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఎవరు ఎమ్మెల్యేలు ఇంకోళ్ళతో టచ్ లో ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ కలిశారని చంటిబాబు, లేదంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా. సో ఇంకో రేపు పొద్దున అనౌన్స్ చేసినాక ఇంకో 2, 3, 4 ఏమో పోవచ్చేమో. దాంట్లో ఏముంది? దాంట్లో అది పెద్ద విచిత్రం లాగా, లేదంటే 4 ఎమ్మెల్యేలు పోతే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిద్దని అనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు. దాంట్లో మిగిలిన వాళ్ళందరూ ఒక నాయకుడు పోయారనుకోండి, ఇంకో నాయకుడు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, ఆయన కూడా పోతే ఇంకోటి పోటీ చేస్తాడు. దేహం దాంట్లో ఏదో పెద్ద బూచిగా చూపించేసి, ఇప్పుడు తెలుగుదేశం నుంచి 4 పోయారనుకోండి సార్, తెలుగుదేశం అయిపోయిందా? మొత్తం క్లోజ్ అయిపోయిందా? లేదు జనసేనలో నుంచి 4 పోయారనుకోండి, పార్టీ జనసేన క్లోజ్ చేసేసాడు రాజకీయ పార్టీ. కానీ వైసీపీ నుంచి మాత్రం 4, 3 పోతే క్లోజ్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏది బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు దిక్కు దివాణం లేని పార్టీల్లో 4, 5 పోతే ఏముండదు. బాగా బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము సీట్ లేదయ్యా మీకు, ఈసారికి మేము వేరే వాళ్ళకి ఇస్తున్నాం, మీకు ఇదిగో ఈ అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం, మీరు ఉంటే మీకు భవిష్యత్తు ఉందని చెప్తే, సరే లేదు మాకు అవతల పార్టీలో సీట్ ఇస్తా అన్నారని చెప్పి పోతే, లైక్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అంటే వైసీపీ అయిపోయిందండి విశాఖపట్నంలో. మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీలో ఉన్నప్పుడు మరి విశాఖపట్నంలో వైసీపీ బంపర్ మెజార్టీతో గెలిచేసిందా? ఇప్పుడు ఆయన పోతే వైసీపీ విశాఖపట్నంలో అయిపోయిందని రాస్తున్నారు మొన్న. మరి ఉన్నప్పుడు ఎందుకు ఆయన ఉన్నప్పుడు ఎందుకు 4 అసెంబ్లీలు గెలిపించలేకపోయాడు ఆయన? సో ఇట్లా ఉంటుంది విశ్లేషణ. 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఏం కాంగ్రెస్ పార్టీ సార్? ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ? రాజశేఖర్